పేరు ఆలగ రంగకుమార్, మాల మహాశయ అధ్యక్షుడే. ఏదైతే ఈ రోజు కమిషన్ వచ్చిందో దానికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ వారికి అదే నిర్వహించుకున్నాం. 2004లో సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ తీర్పు చెల్లదు, ఇది పార్లమెంట్ ద్వారా రావాలి, రాష్ట్రానికి ఏ విధంగా అధికారం లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు అదే మళ్ళీ 2024 వచ్చేసరికి రాష్ట్రాలకి అధికారం ఉంది, అవసరం చేసుకోవచ్చు అని చెప్పేసి 2-4 ధోరణితో తమ ఇష్టానుసారంగా తమ కుతంత్రాలతో దళిత జాతి యొక్క ఐక్యతను, ఈ యొక్క రాజ్యాధికారం ఇచ్చినటువంటి కాంక్షతో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క తప్పుడు నిర్ణయాన్ని మాల సంఘాలు అన్ని కూడా, మాల సంఘాలు జేఏసీలు అన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కమిషన్ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఏదైనా ఉంటే మీరు దొడ్డిదారి కాకుండా రాజమార్గంలో పార్లమెంట్ ద్వారా రండి, మన బలబలాలు తెచ్చుకుందాం. ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో మాదిగ ఇతర రాష్ట్రాలు కూడా మాదిగ సోదరులే దీన్ని తిరస్కరిస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పి మనం చేస్తూ వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము అంతా కూడా శాశ్వతమైన అని చెప్పేసి మనం చేస్తామని చెప్పాను.